హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నిన్న రివ్యూ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే దేవర ముందుర నువ్వెంత అనే సాంగ్ విని అనమాట. దేవర ముందు బిగ్ బాస్ ఎంత అని చెప్పి రివ్యూ అంత అవసరం లేదని చెప్పి దేవర సినిమాకి అయితే వెళ్ళిపోయా. ఆ ఎర్ర సముద్రం చూసి కళ్ళు ఎర్రగా అయిపోయి రివ్యూ కూడా చెప్పడానికి నాకు ఆస్కారం లేదనమాట. ఈరోజు ఇవ్వడం అయితే జరుగుతుంది. నిన్న ఏం జరిగిందో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం పట్టుకుంటే ఉండు లేకపోతే పగిలిపోద్ది అని చెప్పి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఒక 2 బెలూన్స్ అయితే ఉంటాయి అన్నమాట చెరుకు ల్యాండ్కి. అక్కడ వెనకాల మేక ఉంటుంది. మనం ఇవి తీస్తాం కదా పుషప్స్, ఆ పుషప్స్ లాగా ఇలా పట్టుకొని సాగబెట్టి ఇలా ఉంచాలి. ఎవరైతే దాన్ని వదిలేస్తారో ఆ బెలూన్ వెళ్ళి మేకకు తగులుద్ది. టాస్క్ అనేది ఓడిపోతారనమాట. మన 2 టాస్కుల నుంచి ఒక్కొక్కరు రావాలి. ఒకరు నబీల్ అలాగే పృథ్వీ వచ్చారు. చాలా బాగా అయితే ఆడారు. అలాగే ఇక్కడ ఎంటర్టైన్మెంట్గా మన బిగ్ బాస్ ఏం చేశారంటే సాంగ్ పాడు పృథ్వీ అని చెప్పి ఒక పాట పాడమన్నారు. పృథ్వీ యానిమల్లో ఎవరెవరెవరు అని ఒక సాంగ్ పాడారు. పృథ్వీ ఈ సాంగ్ ఎవరి గురించి అనగానే విష్ణు గురించి అనగానే విష్ణు చాలా పొంగి పొర్లిపోయింది. అంటే లవ్ కుదర్చడానికి బిగ్ బాస్ కూడా చాలా ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత మనీ ఒక పాట పాడాడు. ఆ తర్వాత నీకు ఇంట్లో ఎవరైతే ఇష్టం అని మన నబీల్కి అడగానే సీత అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది. ఎవరు ఇష్టం లేదు అంటే నిఖిల్ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే 2 డేస్ నుంచి మాట్లాడట్లేదని చెప్పారు. అలాగే పృథ్వీని కూడా ఒక క్వశ్చన్ అడిగాడు, నీకు ఎవరంటే ఇష్టం లేదు అని, కానీ మనీ అంటే ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. ఈ గేమ్లో సంచాలక్ మనీ కాబట్టి మనీకి ఓయ్ చేయి గట్టిగా పట్టుకో, సాగదీసి పట్టుకో అన్నట్టు కొంచెం ఫన్గానే జరిగింది. టాస్క్ అయితే మాత్రం 15 నిమిషాల్లో వాళ్ళు 15 నిమిషాలు పట్టుకోవడం జరిగింది. బిగ్ బాస్ ఏమన్నాడంటే ఇక నుంచి ఒక చేతితో పట్టుకోండి, ఎవరైతే విన్ అవుతారో ఆ క్లాన్కి ₹1,00,000 గెలుచుకుంటారు అనగానే మన పృథ్వీ అయితే మంచి బాగా గట్టిగా పట్టుకున్నాడు. అలాగే మణికంఠ వచ్చేసి వాళ్ళని స్ట్రెస్గా, అంటే మరి స్ట్రెస్ లోగా ఫీల్ అవుతుంటే వేరే మణికంఠ నువ్వు ఏదో మాట్లాడి వాళ్ళకి బూస్టప్ ఇవ్వరు అనగానే ఆగండి వాళ్ళు చాలా స్ట్రెస్గా ఉన్నారు, మనం ఏం మాట్లాడకూడదంటే రే మణి గుండు పగిలిపోతారు అని చెప్పి విష్ణుప్రియ కామెడీగా అంది. రేపు అదే విషయంలో నామినేట్ కూడా చేయొచ్చు, చెప్పలేము అనమాట. అలా జరుగుతుంటే నబీల్ అయితే గివ్ అప్ ఇవ్వడం జరిగింది. మన పృథ్వీ విన్ అవ్వడం జరిగింది. శక్తి క్లాన్ విన్ అనమాట. ఇది 3rd గేమ్. అలాగే దీని తర్వాత సాంగ్ అయితే వచ్చింది. రాధిక 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 ముందుక వెనకక అని సాంగ్ ఉదయాన్నే నెక్స్ట్ డే ఉదయాన్నే సాంగ్ అయితే వచ్చింది. చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారు. దాని తర్వాత అయితే మాత్రం యష్మి కొంచెం ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడ్చింది అంటే డీమోటివేషన్ చేస్తున్నారు ఆపోజిట్ టీం కిరాక్ సీత వాళ్ళు, అంటే నాకు అంత నచ్చలేదు అని. అంటే ఎవరైనా అంతే అండి. ఇప్పుడు నా టీంలో ఉన్నంత వరకు నాకు పక్కన ఉన్నవాడు గొప్ప, అవతల టీంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే తప్పులు జరుగుతాయో ఆ తప్పులు ఎవడైనా చెప్పేది అదే, దానికి యష్మి అంతలా ఆడాల్సిన అవసరం లేదు అనిపించింది నాకైతే. ఆ తర్వాత 3rd గేమ్ లూజ్ అయ్యారు కాబట్టి మన కాంతారా టీం నుంచి ఒకరిని తీసేయాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. కానీ అది ఎవరికి ఇచ్చారు టాస్క్? శక్తి క్లాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు మన నిఖిల్, పృథ్వీ, అలాగే ఎవరు మణికంఠ, సోనియా, అలాగే యష్మి కూర్చుని ఎవరిని తీసేద్దాం అనడం జరిగింది. మణికంఠ వచ్చేసి కిరాక్ సీత ఇందాకనే వెళ్ళిపోతాను, నాకు ఆడాలని లేదు ఈ టాస్క్ అంది కదా, చెప్పింది కాబట్టి కిరాక్ సీతని తీసేయండి అంటే బాబు ఇది నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు, అందరికీ కలిపి చెప్పకన్నట్టు చెప్పడం జరిగింది. అలా అందరూ అయితే మాత్రం నబీల్ తీసేద్దాం అనుకున్నారు, ఎందుకంటే ఎక్కువ బాగా టాస్క్ ఆడుతున్నాడు, వాడిని తీసేస్తే ఒకవేళ మనం టాస్క్ ఆడే అవకాశం ఉంటుందని చెప్పి బిగ్ బాస్ నబీల్ అవుట్, నబీల్ని ఇంకా తీసేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా అనౌన్స్ చేసిన తర్వాత ప్రేరణ అడిగింది మనీని ఎందుకు తీసేశారు అని. అంటే వాడికి వాడే వెళ్ళిపోతానని చెప్పాడు, స్టాండ్ తీసుకున్నాడు. అంటే నో 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 అనే టైప్లో మనోడు చెప్పడం జరిగింది. అక్కడ కొంచెం క్లాష్ వచ్చింది. దానికన్నా తర్వాత శక్తి క్లాన్ వాళ్ళు ఏమన్నారంటే నబీల్ని తీసేయడానికి కారణం మీరు స్ట్రాంగ్ ఒకరిని తీసేస్తే మా క్లాన్ని కాపాడుకోవచ్చు అనే టైప్లో చెప్పడం జరిగింది. ఇక్కడైతే మాత్రం ఫుల్ ఆర్గ్యుమెంటే జరిగిందనమాట.
కిరాక్ సీత అలాగే నిఖిల్ వచ్చి కూర్చొని మాట్లాడారు. అవును నిఖిల్, నువ్వేమన్నావు ఫస్ట్ రోజు, మనం ఎలాగైనా ఆడాలి, వైల్డ్ కార్డులు లోపలికి ఎంట్రీ రాకుండా చూసుకోవాలి అన్నావు. మరి ఇప్పుడు వచ్చి నీ క్లాన్ కూడా విన్ అవ్వాలి, నా క్లాన్ తీసేస్తే అది ఎంతవరకు కరెక్టు? నువ్వే 2 షేడ్స్ ఉన్నాయి నీలో అని చెప్పి విష్ణుప్రియ కూడా అనడం జరిగింది. టోటల్గా నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు వీళ్ళకి వైల్డ్ కార్డులు రాకూడదు నిఖిల్ టీంకి, అలాగే వీళ్ళే గెలవాలి. అలా సోనియా మ్యానిపులేట్ చేస్తుందని చాలా హౌస్మేట్స్ అన్నారు. ఇది నిఖిల్ చెప్పింది కాదు, సోనియా చెప్తుంది. ఏం మాట్లాడరు, ఇది మాట్లాడరు అంటే మనోడు అదే వచ్చి మాట్లాడుతున్నాడు, మనోడికి బుర్ర ఉంది కానీ అది యూజ్ చేయట్లేదు అని హౌస్మేట్స్ అందరూ నిఖిల్ని కొంచెం తప్పుగానే అర్థం చేసుకున్నారు. నిఖిల్ కూడా అదే చేస్తున్నాడని నాకైతే అనిపించింది. అలాగే మణికంఠ విషయం, మణికంఠ అడిగే మణికంఠని తీసేయడం జరిగింది మొన్న. కానీ ఇక్కడ మణికంఠ ఏమన్నాడంటే, యాక్చువల్ మణి ఏమన్నాడంటే, ఫస్ట్ యష్మి చెప్పింది నువ్వు కరెక్ట్గా లేవు, నీ ఎనర్జీ లేదు, నేను తీసేస్తున్నావు అని చెప్పి. అప్పుడు చెప్పినప్పుడు వాడికి ఏమద్దు, ఓహో యష్మి నన్ను వద్దనుకుంటుంది, తీసేయడానికి రెడీ అయిపోయింది. నెక్స్ట్ సోనియా చెప్పింది నువ్వు ఈ పాయింట్స్ అని. సోనియా దగ్గర కూడా అనిపించాం, ఇద్దరు నన్ను వద్దన్నారు, సరేలే నాకు కూడా అర్థమైంది, నేను స్ట్రాంగ్ కాదని నేనే వెళ్తానులే అన్నారు. తర్వాత పృథ్వీ కూడా నాకు కూడా మనీ అనిపించింది. ఇలా చెప్పిన తర్వాత వాడికి ఏంటంటే, సరే మన టీంని గెలిపించుకోవాలి అని, మీరు ఆడండి, మీరు ఆడకపోతే నామినేషన్లో మీ పేరే తీస్తాను అనే టైప్ చెప్పాడు. ఇక్కడ సోనియా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వే వెళ్ళిపోతా అన్నావు, అసలు మా టీం డెసిషన్ అనేది నువ్వు మమ్మల్ని చెప్పనివ్వలేదు, నువ్వు వెళ్ళిపోతా అన్నావు కాబట్టి మేము ఓకే అన్నాము, ఏమో మా మైండ్లో ఇంకొక పేరు ఉండొచ్చు కదా, నువ్వు చాలా తెలివిగా ఆడుతున్నావు, నీకు బుర్ర దొబ్బింది అనే టైప్లో మన సోనియా ఇచ్చి పడేసింది. యష్మి కూడా ఏందిరా నీ ఏజ్ ఎంతరా, నీ వయసు ఎంతరా, నీకు బుర్ర పని చేయట్లేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనే టైపు యష్మి కూడా జల్లింది. పృథ్వీ అయితే అగ్రెషన్ అవ్వేవో, అరే నువ్వు టీంకి సారీ చెప్పురా, హౌస్కి కాదురా సారీ చెప్పడం అన్నట్టు. ఇదంతా చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే, పాపం మణికంఠ ఎట్టయిపోయాడంటే, ఏది జరిగినా వాడి దగ్గరికి వచ్చి పడుతుంది, వాడు కూడా అదే ఫీల్ అవుతున్నాడు. వాడు డైరెక్ట్గా బిగ్ బాస్ నా తప్పు, నా బుర్ర పని చేయట్లేదు, నా నోటు దోల వల్ల అంటే, నీ నోటు దోల వల్లే అందుకే ఈ డిస్కషన్ జరుగుతుంది అని మాట్లాడుకుంటూ వాడు పాపం ఒంటరోడు అయిపోయి రూమ్లోకి పోయి, బిగ్ బాస్ నా పని అయిపోయింది, బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్, ఏంటో బిగ్ బాస్ నేను ఏం చేద్దామంటే అన్నీ నా వంకే వస్తున్నాయి బిగ్ బాస్, అందరూ నన్నే అంటున్నారు బిగ్ బాస్, నేను ఏది మాట్లాడినా అది తప్పుగానే ఉంది బిగ్ బాస్, ఇప్పుడు వరకు వచ్చాను బిగ్ బాస్, ఇంక 3 రోజులే అంటే ఇంకా ఎలాగా తప్పు అయిపోయింది, కొంచెం ఈ ఏడుపైన ఏడ్చి నాకు ఓట్లు వేయండి అనే టైప్లో ఏడుస్తూ సింపతి అనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి వాళ్ళు టార్గెట్ చేశారనిపించింది. చూద్దాం, ఇంకా మిగతా 2 డేస్ ఉంది కదా, శుక్రవారం అట్లా, అది కూడా చూసి ఫైనల్ చేద్దాం మనోడు ఏంటి పరిస్థితి అని చెప్పి. ఈరోజే ఓటింగ్ వేసేసేయండి, ఎందుకంటే ఇది ఇప్పుడు శుక్రవారం వస్తుంది కాబట్టి. ఎక్కడితో ఈ గొడవ అయితే సద్దు మణిగింది, మణికంట కొంచెం కాంప్రమైజ్ అయితే అయిపోవడం జరిగిందనమాట. దాని తర్వాత పృథ్వీ అలాగే విష్ణు కొంచెం సేమ్ డ్రెస్ చేశారు. నువ్వు కావాలని సేమ్ డ్రెస్ చేసావు కదా అని చెప్పి విష్ణు అడిగింది. అవును నా దగ్గర ఇది ఉంది అందుకే వేసానంటే, బొగ్గులు ఎలా నరుముతూ కొంచెం రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లారు వాళ్ళు. కొంచెం గొడవ అవుతున్నప్పుడు ఈ రొమాంటిక్ భలే పెడతాడు బిగ్ బాస్కి మనల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు అనమాట. అలాగే ఈ రొమాంటిక్ అయిన తర్వాత 4th గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 4th గేమ్ వచ్చేసి రంగురంగుల పజిల్. అంటే కొన్ని షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్ అన్నీ ఒక క్యూబ్ షేప్లో రెడీ చేయాలి. 5 minutes టైం అనమాట. ఈ టైంలో మనం కంపల్సరీ చేయాలన్నమాట. ఒక టీం నుంచి వచ్చేసి ప్రేరణ రావడం జరిగింది, అలాగే మన లేడీ డాన్ ఎవరైతే ఉన్నారో నైనిక రావడం జరిగింది. ఆపోజిట్ టీం నుంచి వచ్చేసి నిఖిల్ పృథ్వీ రావడం జరిగింది. ఇద్దరు సూపర్ ఇచ్చారు, కానీ వాళ్ళ తెలివితేటల వల్ల 5 నిమిషాల్లో పెట్టలేదు. నాకు తెలిసి వాళ్ళు 10 నిమిషాలు వచ్చినా పెట్టరనుకుంటున్నాను నేనైతే. మాత్రం ఇద్దరు ఓడిపోవడం జరిగింది. మొత్తం 4 గేముల్లో 2 గెలిచారు, 2 ఓడిపోయారు, ఇద్దరు చెరుకోవటం అనమాట. ఇక్కడైతే మాత్రం ఈ గేమ్ అయిపోయిన తర్వాత సోనియా నిఖిల్ వీళ్ళిద్దరూ రొమాన్స్ గురించి హౌస్మేట్స్ మాట్లాడుకున్నారనమాట.
మన కిరాక్ సీత చెప్తుంది, ఏంటన్నా పూల్లో ఎందుకు దిగావు, జలుబు వస్తుందంటే ఎందుకు దిగావు, నాన్న కాఫీ తాగుతావా, ఏమండి టిఫిన్లు తింటారా, ఏమండి స్నానం చేస్తారా, ఏమండి అన్నం వండుతారా అంటే నువ్వు బిగ్ బాస్కి వచ్చావా నీ మొగుడికి సేవ చేయడానికి వచ్చావా అనే టైప్లో నాకు జనానికైతే అర్థమవుతుంది. అది ఆవిడికి ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లే వాళ్ళ ఇది చూస్తుంటా. అలాగే నిఖిల్ దగ్గరికి వచ్చి నైనిక కొంచెం ఎందుకంటే ఫ్రెండ్షిప్లో కనిపించింది. అరే అంటే ఉదయం నుంచి మాట్లాడలేదంట, ఉదయం నుంచి మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడతావా అనే టైప్లో కొంచెం అంటే రొమాంటిక్ ఫ్రెండ్షిప్ జరిగింది. కొంచెం చూడడానికి బాగానే ఉంది, ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. దాని తర్వాత సోది లేకుండా 5th గేమ్ అయితే పెట్టడం జరిగింది. బీబీ ట్యూన్స్కి డ్యాన్స్ చేయాలి, 20 సెకండ్స్ టైం ఉంటుంది, అలాగే 5 రౌండ్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, ఒక స్టేజ్ అనేది పెట్టడం జరిగింది హాల్లో, అలాగే గార్డెన్, అలాగే లోపల ఎక్కడ బాత్రూమ్ దగ్గర అనమాట. బజర్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళి హౌస్ మేట్స్లో అందరూ వెళ్ళి డ్యాన్స్ చేయాలి. ఓన్లీ నబీల్ మణికంఠ తప్ప మిగతా 9 మంది వెళ్ళి డ్యాన్స్ చేయాలి. అలాగే ఫస్ట్ సాంగ్ అయితే 20 సెకండ్స్ ఇచ్చాడు. ఫస్ట్ది అయితే వచ్చేసి అదరా గొట్టు 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 బెదరా గొట్టు వనియాలే అనే సాంగ్ పెట్టారు. అందరూ వెళ్ళిపోవడం జరిగింది ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం సూపర్. నెక్స్ట్ 15 సెకండ్లు పెట్టారు, చల్మార్ అలా అందరూ వెళ్ళడం జరిగింది సెకండ్కి కూడా. తర్వాత 3 సెకండ్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది అందరూ వెళ్ళలేదు, ఓన్లీ ఇక్కడ నలుగురే వెళ్ళారనమాట. పృథ్వీ, అలాగే మన నిఖిల్, అలాగే సోనియా, అలాగే ప్రేరణ వెళ్ళడం జరిగింది. రాని రానంటూనే చిన్నదా చిన్నదా పల్లట్టుకొచ్చిందా చిన్నదా చిన్నదా అనే సాంగ్ రావడం జరిగింది. నలుగురు మంచి డ్యాన్స్ చేయడం జరిగింది. తర్వాత సాంగ్కి 5 సెకండ్స్ లిమిట్ అయితే ఇచ్చారు. ఆ సాంగ్కి ఎవరు వెళ్తారో అనుకున్నాం, అందరూ వెళ్ళారు. మంచి సాంగ్, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ కూడా వేయడం జరిగింది. అలాగే 5th సాంగ్ జస్ట్ సెకండ్స్ అయితే ఇవ్వలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఈ సాంగ్ వచ్చేసి సన్నాజా పూలు తెస్తా ఏది మమ్మ హేషా ఆ సాంగ్ అనమాట. ఈ సాంగ్స్కి మంచిగా డ్యాన్స్ వేసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు 5 రౌండ్లు విన్ అయ్యారు కాబట్టి మీరు ఈ టాస్క్ కూడా విన్ అవ్వడం జరిగింది. అంటే బిగ్ బాస్ 5 టాస్క్లు ఇచ్చాడు, సర్వైవల్ టాస్క్లు. ఆ 5 టాస్క్లో 3 అయితే విన్ అయ్యారు, 2 అయితే ఓడిపోవడం జరిగింది. అంటే వైల్డ్ కార్డ్స్ 12 మంది ఉంటా అన్నారు కదా, 10 మంది వైల్డ్ కార్డ్స్ అయితే వస్తాకి ఫిక్స్ అయ్యారు. ఇంకా 5 ఉన్నాయి, 5 ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంతార లూజు, అలాగే శక్తి టీము విన్ అయ్యింది. వాళ్ళకు కూడా ఓ పాట పెట్టడం జరిగింది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వేచి ఉండండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.